హనుమకొండ జిల్లా పరకాలలోని అమరధామం ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నైజాం పాలనకు ఎదిరించి ప్రాణాలర్పించిన అమరవీరుల స్మారకంగా నిర్మించిన ఈ ప్రదేశం అధికారుల పర్యవేక్షణ లేక తన అసలు లక్ష్యానికి దూరమవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉదయం సాయంత్రం వేళల్లో వాకింగ్ వ్యాయామం కోసం వచ్చే ప్రజలకు బదులుగా కొందరు బహిరంగ ధూమపానం మద్యం సేవిస్తూ పార్కు ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారని చెబుతున్నారు. దీంతో మహిళలు చిన్నారులు కుటుంబాలతో వచ్చే సందర్శకులు అసౌకర్యానికి గురవుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసుల క్రమం తప్పని గస్తీ నిర్వహించాలని కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అమరధామాన్ని మళ్లీ ప్రజలు నిర్భయంగా సేదతీరే ఆహ్లాద కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. పరకలలో అమరధామంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మనకు జిమ్ ఓపెన్ జిమ్ అనేది ఉండేది. అది గత 3-4 సంవత్సరాల నుంచి వాడకంలో సరిగా లేదు. అక్కడ టైల్స్ ఖరాబ్ అయినాయి, ఆ జిమ్ మెటీరియల్ అనేది ఖరాబ్ అయిపోయినాయి. కొత్త వాటికి కోసం మనము మున్సిపాలిటీలో కమిషనర్ గారికి అప్లికేషన్ ఇచ్చా కూడా తను పట్టించుకోవట్లేదు. కొత్తగా వచ్చిన కమిషనర్ అయినా పట్టించుకుంటున్నారని మేము తెలియజేస్తున్నాము. ఇదేవిధంగా పక్కనే ఎంఆర్ ఆఫీసు, మన స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, పోలీస్ స్టేషన్ ఉన్నది. ఇందులో అసాంఘిక కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. పిల్లలు వచ్చి సిగరెట్లు తాగడం, స్మోక్ చేయడం, బాండ్ లాంటివి యూజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ప్రేమికులకు ఇదొక నిలయంగా ఉంటుంది. పిల్లలు వచ్చి అక్కడే ఖాళీలకు పోకుండా ఇక్కడే అడ్డాలు వేసి ఉంటున్నారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని స్థానిక వీళ్ళ ఆఫీసర్కి చెప్పి దీన్ని శుభ్రపరచాలని కోరుచున్నాము. మరియు పచ్చదనం కోసం ఇక్కడ మొక్కలు అనేది చాలా ఎదిగిపోయినాయి. అటు సైడ్ గోడ కూలిపోయింది, అటు వాష్రూమ్ పోతున్నారు, పబ్లిక్ టాయిలెట్స్ పక్కన ఉన్నా కూడా అందులోకే పోతున్నారు. దీంట్లో కనీసము ఒకరిద్దరు స్టాఫ్ ఉన్నా కూడా వాళ్ళు కరెక్ట్ మెయింటైన్ చేయలేకపోతున్నారు. వాళ్ళను కూడా మెయింటైన్ చేసే విధంగా వీళ్ళను కోరుచున్నాము ఆఫీసర్లను. ఇక్కడ జరిగే అసాంఘిక కార్యక్రమాలు తగ్గించాలని, తక్కువేటట్టు మనం దీనికి పరిష్కరించాలని కోరుతున్నాము.